హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఖ్యాతి వైబ్స్. ఈరోజు నేను పూజల నుంచి తీసిన కొబ్బరి చిప్పల్ని 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా ఈ విధంగా తోడుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మిక్సీ వేసుకుని ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా 1 గ్లాసు కొబ్బరికి 3/4 గ్లాసు వరకు బెల్లం వేసుకున్నాను. ఇలాగ 2 గ్లాసుల కొబ్బరికి 2 ముప్పావులు బెల్లం తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అంటే కొబ్బరి బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. అది 1 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ప్లేట్ కవర్ చేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా పొంగులు వస్తుంది. ఆ వాటర్ అంతా మనకి దగ్గరకు వచ్చేసరికి అడుగంటుతుంది. మంచి కలర్ రావడం కోసం 1 స్పూను పంచదార వేశాను. కంప్లీట్గా పంచదారతో చేసుకునే వాళ్ళు బెల్లం ప్లేస్లో పంచదార కూడా తీసుకోవచ్చు. నేను హెల్త్ పర్పస్ బెల్లం తీసుకున్నాను. పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా ఉంటాయని. మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ వేశాను. చూసారు కదా, ఈ విధంగా మనకి కలర్ చేంజ్ అయ్యి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నాకైతే ఇప్పుడు కొబ్బరి ఉండలు చుట్టడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత ఇలాగా సాఫ్ట్గా చక్కగా లడ్డూలాగా మేక్ చేసుకున్నాను. వీటిని డైలీ లంచ్ తర్వాత పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా సరే డైలీ ఒకటి తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, హెయిర్కి సంబంధించినవి కానీ స్కిన్కి సంబంధించినవి ఏమీ రావు. దీనిలో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నచ్చితే చిన్న లైక్ చేయండి.